మరి ఈరోజు సెంట్రల్ వాటర్ కమిషన్ అక్కడ అందుబాటులో లేదు. పైన ప్రాజెక్టులు కట్టుకుంటే 63 టీఎంసీలు పైన వాళ్ళు వాడుకుంటారు కాబట్టి 165లో 63 టీఎంసీలు తగ్గితే నీకు 102 టీఎంసీలు అందుబాటులో ఉంటాయి. కాబట్టి తుమ్మిడేటి దగ్గర వద్దు అని నిర్ణయం తీసుకున్నా అంటున్నా. ఆ తుమ్మిడేటి దగ్గర ఉన్న నీళ్ళే కిందికి వచ్చుకుంటూ వచ్చి మేడిగడ్డ దగ్గరకు వచ్చినాయి అధ్యక్ష. మహారాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ పైన ప్రాజెక్టులు నిర్మించుకుంటే 63 టీఎంసీల నీళ్ళు అక్కడ వాడుకుంటే మేడిగడ్డ దగ్గరైనా 63 టీఎంసీల పైన పట్టుకుంటే అటే వెళ్ళిపోతాయి కదా అధ్యక్ష. మేడిగడ్డ దగ్గరకు కొత్తగా వచ్చే నీళ్ళు ఎక్కడివి అధ్యక్ష? ఈరోజు పైనుంచి గ్రావిటీ ద్వారా తెచ్చుకుంటే లిఫ్టులు పంపులు తగ్గుతాయి, ప్రాజెక్టు కాస్ట్ తగ్గుతుంది. కానీ కిందికి పోయి పాతాళంలో నుంచి పైకి ఎత్తుకుంటూ వస్తే కాస్ట్ పెరుగుతుంది, కాంట్రాక్టులు పెరుగుతాయి. ఈ కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లకు కక్కుర్తిబడి గ్రావిటీ ద్వారా రావాల్సిన 160 టీఎంసీల నీటిని సింగిల్ లిఫ్ట్తోని తెచ్చుకోవాల్సిన నీటిని శ్రీపాద ఎల్లంపల్లిలో నింపుకోవాల్సిన నీటిని అట్లా కాదని కిందికెళ్ళి మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ దగ్గర నుంచి కింది నుంచి పైకి మేడిగడ్డ నుంచి అన్నారంలో ఎత్తిపోసి అన్నారంలో నుంచి సుందిళ్ళలో ఎత్తిపోసి సుందిళ్ళ నుంచి ఎత్తి శ్రీపాద ఎల్లంపల్లిలో పోసిండి అధ్యక్ష. అదే నీకు తుమ్మిడేటి నుంచి ప్రాజెక్టు నిర్మించనుంటే 20 పంపులు 3460 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుండే. పంపుల కెపాసిటీ పెంచి కిందికి పోవడం వల్ల 20 పంపులు కాస్త 26 పంపులైనాయి. 3460 మెగావాట్ల విద్యుత్ అవసరం 8450 మెగావాట్ల విద్యుత్ అవసరం పెరిగింది అధ్యక్ష. ఏ కాంట్రాక్టర్ల కోసం ఈ పంపులు లిఫ్టులు పెంచినవని ఈరోజు మేము అడుగుతున్నాం అధ్యక్ష. నీరు వినియోగం పెరగలేదు, అదే 160 టీఎంసీల మీదనే ప్రాజెక్టులు రిలే అయినాయి. నీటి వినియోగం పెరగలేదు, నీటి లభ్యత మారలేదు. కానీ ప్రాజెక్టుల అంచనాలు 38,000 కోట్ల నుంచి ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు 1,47,000 కోట్ల రూపాయలకు పెరిగినాయి అధ్యక్ష. ఇవాళ పోని అక్కడికైనా తెలంగాణ ప్రజలు నమ్మినందుకు, నమ్మించి మోసం చేసినందుకు, నట్టేట ముంచినందుకు ఆ ప్రాజెక్ట్ అయినా చక్కగా కట్టినుంటే ఇవాళ ఈ చర్చ ఉండేది కాదు, కమిషన్ రిపోర్ట్ ఉండేది కాదు అధ్యక్ష. ఆ నిర్మాణంలో స్పష్టంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హస్ సెడ్ దట్ డిజైన్, కన్స్ట్రక్షన్, మెయింటెనెన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ల్యాప్స్డ్. ప్రాజెక్టు యొక్క ప్రణాళిక, నిర్మాణము, నిర్వహణ లోపభూయిష్టంగా ఉంది. ఇది ఏమాత్రం క్షమించరాని నేరము అని చెప్పి ఈరోజు ఎన్డీఎస్ఏ చెప్పింది అధ్యక్ష. నాట్ కాంగ్రెస్ పార్టీ, నాట్ పిసి ఘోష్ ఆర్ నాట్ ఎనీ అదర్ పర్సన్. ఎన్డీఎస్ఏ ఈజ్ ద ఎక్స్పర్ట్ కమిటీ ఫర్ నేషనల్ డ్యామ్ సేఫ్టీలో అత్యంత నైపుణ్యం ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. మనందరికీ పరిమితమైన అవగాహన ఉంటే చూస్తే పగిలితే పగిలిందని కనిపిస్తుంది, కూలితే కూలిందని కనిపిస్తుంది, కుంగిపోతే కుంగిపోతే అని కనిపిస్తుంది. కానీ సాంకేతిక నైపుణ్యం ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ స్పష్టంగా చెప్పింది, ప్రభుత్వం ఈ విధంగా డిజైన్లు చేయడం కానీ, కన్స్ట్రక్షన్ చేయడంలో కానీ, మెయింటెనెన్స్ చేయడంలో వైఫల్యం చెందింది కాబట్టి ఈ ప్రాజెక్టులు కుంగిపోయినాయి. దీనికి కారణం ప్రభుత్వమే. ఇందులో ఉన్న సాంకేతిక నిపుణులు తీసుకున్న సాంకేతిక పరమైన అంశాలు, టెక్నాలజీని చేంజ్ చేయడాన్ని, వీటన్నిటిని కూడా తప్పుబట్టింది అధ్యక్ష. ఈరోజు తప్పుబట్టిన ఎన్డీఎస్ఏ రిపోర్టును ఎన్డీఏ రిపోర్ట్ అంటాడు ఆయన. ఆయనకున్న తెలివితేటలన్నీ ఉపయోగించి ఈరోజు వారి ఈ విధంగా దీనికంత కారణం ఏంది అధ్యక్ష?